prophets, and you meet with messages from God. So that's why we are asking all these questions. But imagine that you were in a period where there are prophets. You know that when there was a prophecy in the world, people didn't ask many questions that we are asking today, because it was clear they didn't talk about the world to come, because they felt that the infinity, the eternity, and the godly is here in this world. So they just live, you can say, with a living soul, with a full soul in this world, and didn't deal with asking questions. Why? So what happened that caused all these questions to rise? It's the lack of prophecy, right? We just marked the 9th of Av, where the temple was destructed, and since then, it's like sometimes demonstrated as a husband and a wife, that when all is good, they're living together in the house. So they are not looking, and they don't care about the differences between them. They live together and enjoy, and everything is good. But when there are problems and something goes wrong and they are getting separated, then suddenly you see all the differences and all the gaps, and it's like it's a parable for Hashem and His nation Israel, that were living when there was a temple and there were prophets and all was for the better, and then there was this falling and destruction, and suddenly you think of differences and you think of problems that you didn't contemplate before. So hopefully when there is prophecy in the world, it will be much easier to learn Shmona Prakim, right? It will be much less to say and explain, but we have to work to get to this state. Yes, please. రబ్బీ గారు చెప్పిన ఉదాహరణ పర్వాలేదా, అర్థమైనట్టేనా? అంటే డిఫరెంట్ యాంగిల్స్తో చెప్తుంది సార్ ఇది. ఇప్పుడు మీరు లెవెల్స్ ఉన్నాయి సోల్కి అని ఇందాక అన్నారు. సోల్కి లెవెల్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు లోవర్ సోల్ ఉంది, హయ్యర్ సోల్ ఉంది అని ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు మనం నేర్చుకుంది ఒకటే సోల్ ఉంది, కాకపోతే డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ అని నేర్చుకుంది. అదే ఇప్పుడు వచ్చేసరికి లోవర్ సోల్ ఉంది, హయ్యర్ సోల్ ఉంది అని అంటున్నారు. ఆ టర్మ్ సోల్ ఉపయోగించడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది. నేను చిన్న ఉదాహరణ నేను ఆలోచించింది చెప్తాను, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం మాట్లాడేది ఇప్పుడు నెఫెష్ గురించి, అంతే కదా? అవును. మొత్తం అసలు 5 ఫ్యాకల్టీస్ మొత్తం కూడా నెఫెష్ గురించి మాట్లాడుతున్నాం. నెఫెష్లో ఉన్న లెవెల్స్ అవి. ఫస్ట్ లెవెల్ ఏమో బాగా ఫిజికల్గా ఉండే లెవెల్ అది. తర్వాత మనకి ఇంకా రీజన్ దాకా వెళ్తే హై లెవెల్ కింద వస్తుంది. దానిలో కూడా 2 భాగాలు ఉన్నాయి అంటున్నారు. అంటే మొత్తం కలిపి మనం నెఫెష్ అంటున్నాం. మనం నెషమా గురించి కానీ రోహ్ గురించి కానీ మాట్లాడలేదు, నెఫెషన్ గురించి మాట్లాడుతున్నాం. దానిలో లెవెల్స్ ఇప్పుడు దాకా చెప్పడం జరిగింది. నెఫెష్లోని అతి లోయర్ లెవెల్ ఫిజికల్ బాడీకి సంబంధించింది. ఓకేనా? అంటే మళ్ళీ ఒకసారి చెప్పండి సార్.
ఇప్పుడు నెఫేష్ గురించే మాట్లాడుతున్నాం అన్నారు. ఆ, నెఫేష్ లో లెవెల్స్ ఉన్నాయి అంటున్నారు. అవును. అది లోవెస్ట్ లెవెల్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అంటున్నారు. అది అంటే 5 ఫ్యాకల్టీస్ ఉన్నాయని రాంబాబు గారు చెప్పారు కదా. అవును. 5 ఫ్యాకల్టీస్లో అతి తక్కువ లోగా ఉన్నదేమో ఆ జాన్ అని మొదట్లో చెప్పిన న్యూట్రిటివ్. అది ఫిజికల్కి ఫామ్కి సంబంధించినది. అంటే ఎట్లా జీర్ణం అవుద్ది అన్నం అనేది ఇట్లాంటివన్నీ ఉండేది అక్కడ. న్యూట్రిషన్ లోవెస్ట్ ఫామ్ అది ఫిజికల్గా మనకు కనపడేది. అంటే మనం కనపడకపోయినా మనం అది చూస్తున్నాం. అది ఓకే. తర్వాత లెవెల్లో ఇప్పుడు మనం ఉదాహరణకి మనం ఫీలింగ్స్ చూడలేం కదా. ఇవి అంటే మన బాడీలో ఎక్స్ప్రెస్ చేస్తే కానీ అది అర్థం కాదు మనకి. లోపల ఎంత మండిపోతున్నా కూడా మామూలుగా నవ్వుతా కూర్చున్నా పర్వాలేదు. అది అంటే అర్థం కాదు మనకి. ఎంత బాధతో ఉన్నా నవ్వుతా కూర్చుంటాడు. ఆ ఫీలింగ్స్ మనం చూడలేము ఫిజికల్గా. అది కొంచెం హై లెవెల్. ఏది దీనికన్నా న్యూట్రిటివ్ దానికన్నా కొంచెం పెద్ద లెవెల్. అది దానికన్నా ఇమాజినేటివ్కి వెళ్ళాం. మొదట న్యూట్రిటివ్, ఆ తర్వాత ఇమాజినేటివ్, ఆ తర్వాత ఫీలింగ్స్కి వెళ్ళాం, సెన్సెస్కి వెళ్ళాం. 5 ఒకసారి చూడండి, ఒకసారి లైన్లో. రెండోది ఇమాజినేషన్ సార్. రెండోది ఇమాజినేషన్. రెండోది సెన్సెస్. మూడోది ఒక్కసారి చూడండి. అది మళ్ళీ ఫస్ట్ న్యూట్రిషన్ సార్. అది రెండోది ఇమాజినేషన్ సార్. సెన్సేషన్. ఓకే. మూడవది ఇమాజినేషన్. నాలుగవది ఎపిటేటివ్, డిజైర్, కోరిక. ఐదవది రీజన్. అంటే 5వ లెవెల్ ఇంకా హై లెవెల్ కింద లెక్క. అది న్యూట్రిటివ్ అనేది మనం బాడీతో పోల్చుకుంటే అంటే దగ్గరగా ఉంది, లో లెవెల్లో ఉంది. రీజన్ అనేది హై లెవెల్లో ఉంది. ఇప్పుడు నెఫెష్లో లెవెల్స్లో అయితే ఇప్పుడు నెషమా కానీ రువా కానీ ఇదేమి సంబంధం లేదు. ఇదంతా అసలు పక్కన పెట్టాల్సింది. ఓన్లీ ఇదే చూడాలి ఇప్పుడు. అదే అంటే ప్రస్తుతానికి మనం నేర్చుకున్న దాన్ని బట్టి అయితే అంతే. అంటే రాంబాబు గారు చెప్పే నెఫెషన్ గురించి మాట్లాడితే అంతవరకే. మిగతా వాళ్ళు మాట్లాడేవి ఇంకా కొంచెం వేరువేరుగా ఉండొచ్చు. అంటే మనం ఆత్మ అంటున్నాం చూడండి. ఆత్మని కొంతమంది 2 భాగాలుగా విభజిస్తున్నారు, కొంతమంది 5 భాగాలుగా విభజిస్తున్నారు. రకరకాలు ఉన్నాయి. మనకు అదంతా ప్రస్తుతానికి అవసరం లేదు. ఎందుకంటే ఇది మెయిన్గా కావాల్సింది ఏంటంటే నెఫెష్ గురించి మనం దాని మీద రాంబాబు గారు చెప్పే డెఫినేషన్స్, ఆయన ఇంటర్ప్రిటేషన్, ఆయన అవగాహన ఏంటనేది చూస్తున్నాం. ఎందుకంటే ఉదాహరణకి నెఫెష్ అనేది ఉంది, దాని తర్వాత లెవెల్ రువాహ్ అనేది ఉంది, ఆ తర్వాత నిషమా అనేది ఉంది. మనం అక్కడ దాకా వెళ్ళట్లా. ముందు అసలు నెఫెష్ని చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. నెఫెష్ అనేది నెఫెష్లో 5 భాగాలు ఉన్నాయి, అది ఉంది. నెఫెష్ అనేది అతి తక్కువ భాగం, మళ్ళీ అది లోయర్ లెవెల్. ఇప్పుడు చెప్పే మన ఫీలింగ్స్ కానీ ఇమాజినేషన్ కానీ ఇవన్నీ రీజనింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ నెఫెష్కి సంబంధించిన విషయం అయితే అది కూడా లో లెవెల్. మళ్ళీ దాని తర్వాత లెవెల్ రువాహ్ ఉంది, దాని తర్వాత నిషమా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం అసలు ఫస్ట్ బేస్ ఏంటనే చూస్తున్నాం. మన బేస్ ఫస్ట్లో ఉన్న స్టెప్ చూస్తున్నాం అన్నమాట. మానవుడు అనగానే అతి బాగా బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన, అతని గురించి తెలుసుకోవాల్సిన విషయం ఆ లెవెల్స్ ఏమున్నాయి నెఫెష్ అనేది దానిలోనే చూస్తున్నాం అన్నమాట. కాబట్టి నెఫెష్లో న్యూట్రిటివ్ అనేది లో లెవెల్ అయితే రీజన్ అనేది హై లెవెల్ నెఫెష్లో భాగాల్లో. అది మీరు ఇందాక ఉదాహరణ అడిగారు కదా. అంటే మనం కొంచెం నేను ఆలోచించింది ఏంటంటే ఉదాహరణకు చిన్నపిల్లవాడిని తీసుకోండి.
చిన్నపిల్లోడికి ఇప్పుడు మెదడు, కాళ్ళు, చేతులు, గుండె ఇవన్నీ ఉంటాయి కదా. ఉన్నది. దానికి ముందు పరిస్థితి ఏంటి? అంటే పిండం. ఓకే. అక్కడ కాళ్ళు, చేతులు అవి ఉన్నాయా? లేవు, పిండానికి లేదు. అంటే మొదట్లో చిన్న కణం ఒక రౌండ్గా ఉండేది ఉంటుంది. ఆ తర్వాత అది ఇదయ్యి తర్వాత చిన్న చిన్నగా కాళ్ళు, చేతులు, తలక ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు దాన్ని మనం అలా లెవెల్స్ చూసుకోలేం. చిన్న పిల్లవాడికి అర్థమయ్యే విషయాలు ఇప్పుడు డాక్టర్ అయిన తర్వాత అతనుకున్న జ్ఞానానికి తేడా ఉంది కదా. ఇప్పుడు ఇతను మనిషి, అతనే మనిషి, ఇతను కూడా చేయొచ్చుగా ఆపరేషన్ అంటే కుదురుద్దా? అవదు. అంటే ఆ నాలెడ్జ్ని మనం గెయిన్ చేయాలంటున్నాడు అన్నమాట. అంటే ఈ లెవెల్స్లో మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ నాలెడ్జ్ని, ఆ ప్రొఫెషన్ని, ఆ ఎక్స్పర్టీని మనం గ్రాస్ప్ చేసుకోవాలి. మనకున్న నెఫెస్ట్తో మనకున్న ఒక్కొక్క దాన్ని పూర్తి చేసుకుంటా ఆ జార్ని ముందు ముద్దలాగా ఉన్నదాన్ని జారు తయారు చేయటం, ఆ తర్వాత దాన్ని నింపటం, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. దాన్ని ఎలా నింపుకోవాలి అనేది, ఎలా తయారు చేయాలి కూడా. ముందు అసలు ముద్దగా ఉన్న దాన్ని ముందు జారుగా మనం ఫార్మ్ చేయాలి, మార్చుకోవాలి. దాన్ని ఫామ్ చేసిన తర్వాత ఇంతకుముందు కారు సంగతి చెప్పారు కదా, అన్నీ ఉన్నా అక్కడ కూర్చొని మనం పీపీ నొక్కుంటా అది కూర్చున్నంత మాత్రాన మన గోలు ఫుల్ఫిల్ అవ్వదు. అక్కడ మనం ఇజ్రాయెల్ నుంచి వైజాగ్ రావాలంటే ఇక్కడ విమానం ఎక్కాల్సిందే, అది నడవాల్సిందే. అది కూర్చొని ఎంతసేపు ఆడుకున్నా కూడా ఆ గోల్ ఫుల్ఫిల్ అవ్వదు. అట్లా ఆ కారులో ఇందాక చెప్పారు కదా, గ్యాస్ ఇది నొక్కకపోతే పెడల్ నొక్కకపోతే మనం ముందుకెళ్ళం. అట్లా ఫామ్ చేసుకోవాలి. దాని గోల్ ఏంటి, ఎటువైపు వెళ్ళాలి, దాన్ని ఏ విధంగా నడిపించాలి అనేది, ఏ రూట్లో నడిపించాలి అనేది మనం ఇప్పుడు దాని మీద రాంబాబు గారు చెప్తున్నారు అన్నమాట. అంటే దాన్ని అర్థం చేసుకోవటానికి ముందు అసలు మనం ఏంటి, ఒక ముద్ద, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి, మనం ఉన్న లెవెల్ ఏంటనేది, మనం దాన్ని ఎలా ఫామ్ చేసుకోవాలి, దాన్ని ఎలా నింపుకోవాలి, దాన్ని చివరికి ఎలా నడిపించుకోవాలి, ఏ రూట్లో వెళ్ళాలి. మరి ఇప్పుడు లోవర్ లెవెల్, హయ్యర్ లెవెల్ రెండు సోల్ చెప్తున్నారు కదా సార్. అవును, లోవర్ లెవెల్లో ఉన్నదే ఈ 5 ఉన్నాయి అని అంటున్నారు కదా. దీన్ని ఉపయోగించుకొని మనం హయ్యర్ లెవెల్కి వెళ్ళాల్సింది ఉంది అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు రీజనింగ్లో 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి జనరల్గా మనకి ప్రాక్టికల్గా ఇంజెక్షన్ వేయటం, ఉదాహరణకి డాక్టర్ ఇంజెక్షన్ వేస్తున్నాడు, అది ప్రాక్టికల్, మామూలుగా ఎవరైనా చేయగలిగిన, అది చూసి నేర్చుకునేది. కానీ అతను డాక్టర్ అవ్వటానికి చాలా నేర్చుకోవాల్సింది ఉంది కదా. ఆ లెవెల్ వేరు, ఎక్స్పర్టీ, అది ఎక్స్పర్ట్ అవుతాడు దానిలో. అది కాకుండా ఇంకొక లెవెల్, హైయర్ లెవెల్, దేవుని జ్ఞానము నింపుకోవాల్సిన లెవెల్. మామూలు లెవెల్ అయితేనేమో మామూలుగా మనం ఎక్స్పర్ట్, ఇప్పుడు ఉదాహరణకి ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ నేర్చుకుంటే ఇంజనీర్ అవుతాడు, అది మామూలు లెవెల్. అది ఎవరైనా, అది పెద్ద ఇది కాదు. అది వాళ్ళ పొటెన్షియల్స్ని బట్టి ఎక్స్పర్ట్ అవుతారు. దాన్ని మించి మనం గ్రాస్ప్ గెయిన్ అవ్వాల్సింది ఏంటంటే అది హైయర్ లెవెల్, దేవుని జ్ఞానం, గాడ్లీ ఇంటెలిజెన్స్, అది పొందాలి. Perhaps you can ask if they can say what is the difference between an animal, let's say a monkey, and a human being. What is the meaning of the nefesh, the level? What is the difference?
how do they explain the difference according to Rambam's? ఓకే, అది క్లియర్ అయినట్టేనా? అంటే రవి గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ఏమంటారంటే, ఇప్పుడు రాంబామ్ నెఫెష్ గురించి మనం నేర్చుకున్నాం. ఉదాహరణకి జంతువుకి మానవుడికి ఈ నెఫెష్ విషయంలో ఏ డిఫరెన్స్ ఏది ఉంది? ఏ డిఫరెన్స్ ఉంది? రీజనింగ్ సార్. రీజనింగ్ ఏ moment is reasoning is آخرون لا آخرون faculty reasoning faculty. Right. That's difference between The the animal and the difference the between man. animal and the human being, as you're saying it is the last faculty of the reason. Yes, sir. And I think in one way it is true because the human being have reason that not unlike animals, but if I want to put it more accurate, I may say that the animals, a monkey has a soul. So in his soul, he has nefesh. He has nefesh, and he has also the 5 faculties of his nefesh. So there is the let's call it the monkey's reason. Okay, he even has a type of reason. It's of course not a human being reason, but you know the monkey after all he still he acts and he has his estimations what the best for him to do. So it's kind of a reason of a animal level, and what man has also, but man has, as you said, a higher level, which allows him to get to the divine knowledge, to be eternity, and to not to die, to stay after the body dies, because Rambam is telling us if man has only the soul, the nefesh, same as the animal, so it dies and There is no continuation. There's no eternity to the. It's that just stops and that's it. It's like there is a punishment in the Torah that is called the karet. The karet is like it does not continue after the body dies. After a man dies, his soul has no continuation, and that's the lower soul, which is common to man and to animals as well. But the only way and what the way that man should aspire to take is the way of using this common faculty of sechel, of the simple soul, and getting the higher level, and actually getting eternity, getting the divine knowledge, the divine understanding, so which is not dying. Right? There is no end, there is no death to this perception. So if a man attains this perception, he gained the eternity, and that's the purpose, and that's what the Creator, with His love and compassion, is willing to give human beings. So we see this different, and with this different way, with the explaining, we all this class we're trying to explain these 2 levels of nefesh, right? The natural, the worldly nefesh, and the higher one.
and I want to read you what the Rambam is writing in this subject in a different work, in the work that is called Mishneh Torah. Mishneh Torah is the Rambam thorough and profound work of all the halachic and all the halachic Torah actually. It is called sometimes also the Yad HaChazaka. It has 14 books, and it's the major work of the Rambam. And the first book is called Yesodei HaTorah. It's the fundamentals of the Torah, the basics of the Torah. And there he writes about the nefesh. And there are two passages. So I will read you the two passages in order to understand. The first one, just to explain what he is talking about, saying as follows. He says, you will never see matter without form, or form without matter. It is the heart of man which, in its knowledge, considers the bodies that are found and knows that they are a combination of matter and form. Okay, he's talking about our faculty and our dissertions, and he's saying it appreciates that there are bodies whose matter is a combination of the four fundamentals, the four elements, which are fire, water, and dust and the wind, according to the Greek philosophy. Bodies whose matter is simple and contains only one type of matter, and form which have no matter and cannot be seen by the eye. The latter are discernible only to the eye of the heart. To the eye of the heart, we can appreciate their existence just as we know of the existence of Master of everything. Though we do not see him with our eyes. Meaning, there is in this world there's no matter without form. When we see something, we see an object in this world, so we see matter which has a form, right? We see a table, and the table has it's not just a raw material. It has a shape. It can be with four corners, with the legs, and so on. And that's what we see in the physical world. But we have also the metaphysical ability. We can see. We cannot see God, but we see in the eyes of our heart, as the Rambam explains. So now he's coming to speak about, in the next passage, he's coming to speak about the nefesh. So he's saying about the nefesh, the soul of all flesh is the form which it was given by God. The extra dimension which is found in the soul of man is the form of man who is perfect in his knowledge. Concerning this form, the Torah states, let us make man in our image and in our likeness. That means granting man a form which knows and comprehends ideas that are not material, like the angels who are formed without body, until he can resemble them. And this statement does not refer to the form of the body perceived by the eye,
That means the mouth, the nose, the cheeks, and a reminder of the structure of the body. And this is referred to as a toar in Hebrew. It's a appearance. Okay, so he's talking about the higher virtue that a man has and is able to contemplate. He's saying it is not the soul found in all living flesh which allows it to eat, drink, reproduce, feel, and think. Rather, knowledge is the form of these dimensions of soul, and it is concerning this form of the soul that the verse states in our image and in our likeness. Frequently this form is referred to as nefesh or ruach. Ruach in Hebrew it's a spirit. Therefore one must be careful regarding these names lest another person err regarding them. Each name reveals its characteristics. So okay, that was a long passage, but what the Rambam is pointing for us is that our special character, our uniqueness as human beings is, as he quoted from the Torah, that God created man with this unique character, right? Let us make man in our image and in our likeness. And Rambam explains what is our image. We cannot see God, and we cannot look like God physically, but rather we can resemble the godly characters of the sechel, of the higher understanding. As we mentioned, that we have the part of the intellectual. We said that it's like a closer study. We have the higher understanding, which can attain a godly characteristics, and so we see that the Rambam is indeed pointing us to not to be confused, because you can look at the nefesh as the normal, basic unity, entity of living, and you can look at the nefesh as the higher level of God's image, and we should keep this in our mind, and that's what Rambam is discerning. So I want to talk about one problem that is raising here, because you see the Rambam is very, very sharp, and he's saying harshing. He's saying, okay, you have a soul, but the soul is doomed to die, and you must do the efforts and attain the eternal soul, the higher soul. Unless you do that, you will die, and you will have no continuity further on. And this is a really strict division, and we mentioned in the last class, we mentioned the Ramban, if you can remember, Rabbi Moshe Bar Nachman, which was he was living at the time of Rambam, and he had a different look, and he looked at it differently. He believed that it's not so strict dualistic definition. He said a man has a soul, a person has a soul, and in the soul there is already a seed, right? We explained that there is a seed of eternity,
and this seed is small. Okay, it's like a small tiny seed, but it is nevertheless yet it is internal. It is eternal, and your job in this world is to make him grow and to gain a bigger part of the world to come. And we mentioned that all these problems came after the destruction of the temple, because before the destruction of the temple there was prophecy, and people were living with the feeling of eternity. They felt the God has a message to Israel and to all nations actually in the temple, and the man didn't bother to think and to make calculation. Okay, am I good enough to gain my part in the world to come? Am I not good enough? Should I do something differently? No, they just a man just live and say, okay, if I can get God message from God, then everything is okay. And there is even an explanation. There's an explanation that said that it was for our benefit to have this separation in order to gain the best out of the faculty of the reason, of the intellectual, because the intellectual side can be left aside if you only go to the temple and you pray and you don't make effort. You're not making any effort to think and to contemplate and to realize how this world is amazing and how the sciences are having so much wisdom that God created, and that's what we had to complete in this 2,000 years, in the latest 2,000 years after the temple destruction. We sort of took the wisdom and the understanding and the rational knowledge to the higher level we can. I hope we actually got to the higher level, so we can gain the prophecy back as well. And anyway, this is the difference between the Rambam and the Ramban, Rabbi Moshe Bar Nachman, and it's not just a philosophical dispute. I want to explain why it's really make every person annoying, because what Rambam is saying, I will tell you actually in secret. It's okay. The possibility to gain the eternity, the divine eternity, is only for the wise men, right? But there's a problem that the wise men are very few. Actually, sometimes we can realize that Rambam meant only for himself. So what are we going to explain? What is the meaning of it for all other human beings? If only few people, few great sages are to gain the world to come, or to gain eternity, what about all of us, the common people, which are not we are not in the level of Rambam? So and it is even a more difficult question for Israelis, because there is a Mishnah saying Kol Israel, everyone from Israel has its share for the world to come. Like so far we thought it's a guarantee for us, and